విద్యార్థులు యువత మత్తు పదార్థాలకు బానిసలు కారాదని మంగళగిరి ఎక్సైజ్ సిఐ జి వీరాంజనేయులు హితవు పలికారు. సిటీ కేబుల్ సమర్పిస్తున్న కరచాలనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పూర్తి ఇంటర్వ్యూను వచ్చే శని ఆదివారాల్లో వీక్షించవచ్చు. సహజంగా మీరు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్గా ఇప్పుడు చాలామంది యూనివర్సిటీస్లో పిల్లలు కూడా ఈ మందుకు కానివ్వండి డ్రగ్ కానీ అడిక్ట్ అవుతూ ఉన్నారు. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో పబ్స్ కల్చర్ పెరిగింది. అక్కడ కూడా చాలామంది మేల్ ఫీమేల్ కూడా దొరుకుతూ ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళకి ఏమన్నా ఒక సందేశం ఇస్తారా? యూత్కి ఏమైనా సందేశం ఇస్తారా? అదే నేను ప్రధానంగా మీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది పీర్ గ్రూప్ అంటారు. అంటే తోటి ఫ్రెండ్స్ ఏదో సరదాగా కూర్చొని అదేం కాదురా అనేది ఫస్ట్ ఫ్రెండ్స్ తోటి ఒత్తిడితోటి అలవాటు అవుతుందండి. తర్వాత అలవాటుని మానుకోలేక చాలా దానికి ఎడిక్ట్ అయిపోయి బానిస అది లేనిపోతే ఉండలేని పరిస్థితి వస్తుంది. సో పిల్లలకి యూత్కి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అసలు దాని జోలికి పోకూడదు. మత్తు పదార్థాలు మాదకద్రవ్యాల జోలికి అసలు సో పొరపాటును కూడా జస్ట్ ఒకటి టేస్ట్ చేద్దామనే ఆలోచన కానీ పీర్ గ్రూప్ ప్రజలకు మీరు లొంగకూడదు. దానికన్నా మీరు సొసైటీకి ఉపయోగపడేటువంటి ప్రొడక్టివ్ మెజర్స్ ఏదైనా ఇన్నోవేటివ్గా ఆలోచించేసి సమాజానికి ఉపయోగపడేటటువంటి ప్రోగ్రామ్స్ కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ లేదంటే ఇన్నోవేషన్ చేసేసి ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనుకుంటే బెటర్ అవుతుంది. సో కాబట్టి అటువంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి మీరు పిల్లలు ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే కాలేజెస్ వాళ్ళు కూడా అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, వాడు ఎటువంటి ఫ్రెండ్స్ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది కూడా పేరెంటింగ్ కూడా కరెక్ట్గా ఉండాలండి. పేరెంటింగ్ కరెక్ట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం యూనివర్సిటీస్ వాళ్ళు కూడా పిల్లలు ఏంటి వాళ్ళ యొక్క ఏం జరుగుతుందని కూడా అబ్జర్వేషన్ ఉండాలి. మేజర్గా ఏంటంటే పిల్లలు ఏంటంటే అటువంటి వాటి వైపు అసలు మొగ్గు చూపకూడదు, అటువంటి వైపు అసలు వెళ్ళకూడదు. ప్రధానంగా ఏంటంటే ఏం కాదులే సరదాగా ఒకసారి టేస్ట్ చూద్దాము అనే ఆలోచనతోటి ఒకసారి టేస్ట్ చేస్తే తర్వాత అది అడిక్ట్ అయిపోతుందన్నమాట. సో అసలు దానికి మీరు లొంగకుండా ఉండాలని చెప్పేసి యువతకు ముఖ్యంగా నేను ఇచ్చేటువంటి సందేశం. ఇప్పుడు సెలబ్రేషన్ అంటేనే అయిపోతుంది కదా. ఇప్పుడు ఉదాహరణకి నేనేమో అభిప్రాయపడతానంటే, మందు తాగడం అనే దానికి గ్లామరైజ్డ్ చేస్తున్నారు. సినిమాల్లో దానికి గ్లామర్ ఇస్తున్నారు. ఏదో ఒక భగ్న ప్రేమికుడు అనగానే ఏదో మనం పుట్టక ముందు దేవదాస్ సినిమా తీశారు. అందులో మొదలుకొని ఒక భగ్న ప్రేమికుడు మందు తాగాలి, ఇంకా అదొక రూల్ అంటట్టుగా. అది ఇప్పటివరకు కంటిన్యూ అవుతుంది సినిమాల ద్వారా. తర్వాత ఉదాహరణకి స్పోర్ట్స్ చూద్దాం. ఏదైనా గెలవంగానే షాంపైన్ ఓపెన్ చేయటం, ఇవన్నీ కూడా యూత్కి ప్రేరణ అవదా? సో నేను చెప్తున్నది ఇప్పుడు యూత్ మనం ఏం చేస్తున్నాము, దానివల్ల వచ్చేది ఏంటి, మనం ఏదో మనం హ్యాపీగా ఉందామనే ఉద్దేశంతో దాన్ని సెలబ్రేషన్ అనే ఉద్దేశంతో అది సమాజానికి తన వ్యక్తిగతానికి నష్టాన్ని చేకూర్చే వాటి జోలికి పోకూడదు. సో అదేంటంటే షార్ట్ టెంపర్గా ఆలోచిస్తే ఏంటంటే చిల్ అవుదాం, ఏం కాదులే సెలబ్రేషన్ చేసుకుందాం. సెలబ్రేషన్ చేసుకుంటే బోల్డ్ అనే మెథడ్స్ ఉన్నాయి.